నెక్స్ట్ వైఎస్ జగన్ కి సంబంధించిన అప్డేట్. శ్రీకాకుళం వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే ఆయన రూట్ పై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ర్యాలీకి జన సమీకరణకి అనుమతి లేదని తేల్చెప్పారు శ్రీకాకుళం ఎస్పీ. కార్యకర్తలు వస్తే తప్పేంటని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో శ్రీకాకుళంలో జగన్ టు టెన్షన్ రేపుతోంది. మధ్యాహ్నం శ్రీకాకుళం జైల్లో సీదిరి అప్పలరాజుని ములాఖత్ లో జగన్ పరామర్శిస్తారు. ఒకసారి వైజాగ్ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, ఎప్పుడు కలుస్తారు ఆయన ములాఖత్తులో? ఏంటి ఆయన అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారా జగన్? మధ్యాహ్నం 2 గంటల సమయానికి శ్రీకాకుళం అయితే జగన్ చేరుకుంటారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి జగన్ కి భారీ ఘన స్వాగతం అయితే లభించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క నుంచి విశాఖ సిపి తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే కేవలం 8 వాహనాలు రావాలని అటు శ్రీకాకుళం ఎస్పీతో పాటుగా విశాఖ సిపి కూడా ముందస్తుగా చెప్పినటువంటిది అయితే ఉంది. పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఫాలో అవడానికి వీల్లేదని చెప్పినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఎక్కువ మంది కార్యకర్తలు ఇంట్రెస్ట్ చూపించారు. పార్టీ నాయకులతో పాటు కలిసి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎయిర్పోర్ట్ లోపల మొత్తం అంతా కూడా అటు పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. బయటకు వస్తూ ఇప్పుడు భారీ ర్యాలీ అయితే కొనసాగుతుంది. విశాఖ ఎయిర్పోర్ట్ నుండి ఎన్ఏడి, అదేవిధంగా గోపాలపట్నం పెట్రోల్ బంకు, అడవివరం, సొంటియాం మీదుగా నేషనల్ హైవే మీదకి వెళ్ళి నేరుగా శ్రీకాకుళం చేరుకుని అంపోలు జిల్లా జైల్లో అటు సీదిరి అప్పలరాజుని మధ్యాహ్నం 2 గంటలకైతే జగన్ కలవనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆంక్షలు అయితే పోలీసుల నుంచి కొనసాగుతుంది. అదేవిధంగా నేషనల్ హైవే అటు విజయనగరం, శ్రీకాకుళం టోల్ గేట్ల దగ్గర కూడా భారీగా చేరుకుంటున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల్ని పోలీసులు రోడ్డు మీదకి రాకుండా ప్రస్తుతం అయితే ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి జగన్ అనుకున్న టైంకి చేరుకుంటారా లేదా ఈ జనసందోహం మధ్య లేటుగా వెళ్తారా, పోలీసుల ఆంక్షల తర్వాత అసలు ఏ విధమైనటువంటి కేసులు పెడతారనేది మాత్రం వేచి చూడాల్సింది అయితే కనిపిస్తోంది. ఎస్ రాజు, ఓకే అంటే వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా వివాదం తరచుగా జరుగుతూనే ఉంటుంది. ములాఖత్కి వెళ్ళినా లేకపోతే ఎవరన్నా పరామర్శించడానికి వెళ్ళినా భారీ ఎత్తున జనమంతా కూడా తరలి వచ్చేటప్పటికి కొన్నిసార్లు సిచ్యువేషన్ చాలా హారిబుల్గా మారుతుంది. కొన్నిసార్లు ఆ కాన్వాయ్లో వెహికల్ టైర్ల కింద పడి కొంతమంది నలిగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. పోలీసులు పర్మిషన్స్ ఇవ్వకపోవటం, వైసీపీ వాళ్ళు ఆందోళన చేయటం, ఇదంతా కూడా రొటీన్గా మారుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇవాళ చూద్దాం శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అండి. ఇప్పటికే పోలీసులు పర్మిషన్స్